Hello everyone, this is Manrab Krishna, your faculty. So first, మన డ్రాయింగ్ సబ్జెక్ట్ సో డ్రాయింగ్ సబ్జెక్ట్స్లో ఏమేమి ఉంటాయి ఓకే సో మనం యూజ్ చేయాల్సిన ఏంటంటే ఫస్ట్ డ్రాయింగ్ షీట్స్ సో డ్రాయింగ్ షీట్స్ దెన్ విల్ యూ హ్యావ్ టు యూజ్ ది టైటిల్ బాక్స్ ఓకే సో ఫస్ట్ యువర్ కాలేజ్ నేమ్ అండ్ యువర్ నేమ్ యువర్ roll number and scale and whatever the sheet number is there that we need to write. Okay, so you know already about the title box. Okay, so because you already studied in your first year drawing. Okay, so then you need to draw the one. If there is no borders are there, so just place the borders for the pages. Okay, next what you have to do, so you need to start the drawing. Okay, సో ఏమి డ్రా చేయాలి ఎంత డ్రా చేయాలి ఓకే సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు సింబల్స్ ఉంటాయి ఓకే సో ఎలక్ట్రికల్ సింబల్స్ ఓకే సో ఏమి ఉంటాయి సింబల్స్ ఉంటాయి సో ఏవి సో వాటేవి రెసిస్టర్స్ ఇండక్టర్ కెపాసిటర్స్ నెక్స్ట్ మీటర్స్ స్టాండర్డ్ మీటర్స్ ఓకే సో సప్లై కనెక్షన్స్ ఎలా ఉంటాయి సో వాటి గురించి ఉంటాయి వాటి గురించి ఏంటంటే మనం డయాగ్రామ్స్ డ్రా చేయాలి సో ఆ డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే మెయిన్గా ఏమేమి ఉంది సో ఫస్ట్ మనకు సో రెసిస్టర్స్ ఎలా డ్రా చేయాలి సో ఫస్ట్ నేమ్స్ ఎలా రాయాలి సో ఫస్ట్ మనం నేమ్ గురించి మాట్లాడితే సో ఫస్ట్ మనం నేమ్స్ రాసేటప్పుడు సో ఈ విధంగా ప్లేస్ అనేది తీసుకో సో వీళ్ళు ఏంటంటే సో ఈ డిస్టెన్స్ మనం ఎంత స్కేలింగ్ అనేది తీసుకో సో ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ ఎలా అయితే తీసుకుంటారో ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ లైన్స్ అనేది డ్రా చేయాలి ఓకే సో ఎంత తీసుకోవాలి అంటే హియర్ 5 mm హైట్ అనేది తీసుకొని సో నీట్గా ఆల్ఫాబెట్స్ అనేది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి సో ఎలా రాస్తాం సో సింబల్స్ అన్నప్పుడు ఎలా ఉంది ఓకే సో సింబల్ అనేది ఎలా ఉంటుంది సో ఎలక్ట్రికల్ సింబల్స్ అన్నప్పుడు ఎలక్ట్రికల్ నేమ్స్ ఓకే సో ఇదేంటంటే మీరు 5 mm హైట్ పెట్టుకొని సో నీట్గా అనేది ఆల్ఫాబెట్స్ అనేది క్యాపిటల్ లెటర్స్ రాయాలి నెక్స్ట్ వచ్చేసి మన రెసిస్టర్ ఇండక్టర్ ఎలా డ్రా చేయాలి సో రెసిస్టర్స్ డ్రా చేసేటప్పుడు నా సజెషన్ ఓకే సో ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్ అని డ్రా చేయాలి ఓకే సో ఇలా డ్రా చేస్తే ఇలా లేకపోతే ఇలా డ్రా చేస్తే ఇలా సో 5 mm హైట్ తోటి డ్రా చేయండి సో హైట్ ఆల్సో ఇస్ గివింగ్ 5 mm హైట్ అండ్ సో ఇదేంటంటే 50 mm తీసుకోండి ఓకే సో 50 mm ఇస్ నథింగ్ బట్ 5 centimeters ఆర్ 50 mm ఓకే సో ఫస్ట్ 10 mm వదిలేయండి ఓకే సో అంటే ఇక్కడ ఒక సెంటీమీటర్ ఇక్కడ ఒక సెంటీమీటర్ వదిలేయండి సో నెక్స్ట్ ఏదైతుందో సో మిడిల్ ఏంటంటే 30 సో మిడిల్ ఏంటంటే ఒక లైన్ అనేది డ్రా చేయండి ఓకే ఇలా సో దీనికి ఏంటంటే అప్ అండ్ డౌన్ సో ఇలా నీట్గా డ్రా చేయండి సో దెన్ వీటికి ఈ విధంగా డ్రా చేయండి ఓకే సో అప్పుడు ఏమవుతుంది నీట్గా మనకు రెసిస్టర్ అనేది ఇలా వస్తుంది ఓకే సో ఇలా నీట్గా డ్రా చేయాలి సో ఎంత హైట్ అంటే ఇది సో మనకు 5 mm హైట్ ఉండాలి ఓకే సో అది నెక్స్ట్ ఇండక్టర్ తీసుకుంటే సో ఇండక్టర్ కూడా ఏంటంటే సో మనం 5 mm హైట్ తీసుకొని ఈ విధంగా 1 తీయండి ఓకే ఇక్కడ 1 centimeter ఇక్కడ 1 centimeter తీసి సో మిడిల్లో ఈ విధంగా నీట్గా సర్కిల్స్ డ్రా చేయాలి లేకపోతే ఇలా డ్రా చేస్తే ఓకే సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే రెసిస్టర్ డ్రా చేసేటప్పుడు ఇలా డ్రా చేస్తారు సో ఇది రాంగ్ సో మనకు అప్ అండ్ డౌన్ అనేది ఈక్వల్గా నీట్గా ఉండాలి సో ఇది ఒక వన్ పార్ట్ నెక్స్ట్ మనకు వచ్చేసి మీటర్స్ సో మీటర్స్ ఎలా డ్రా చేయాలి వోల్ట్ మీటర్ అమ్మీటర్ మల్టీమీటర్ నెక్స్ట్ ఎనర్జీ మీటర్ నెక్స్ట్ వాట్ మీటర్ సో ఇలాంటి మీటర్స్కి మన స్టాండర్డ్గా ఎలా డ్రా చేసుకోవాలి అంటే సో నీట్గా అన్ని దగ్గర ఒకేలాగా ఎలా డ్రా చేయాలో చూద్దాం సో ఫస్ట్ వోల్ట్ మీటర్ అమ్మీటర్ వాట్ మీటర్స్ తీసుకుంటే సో మనం యూజ్ చేసుకునేది ఏంటంటే ఒక 10 to 12 డయా అంటే మనకు ప్రో సర్కిల్ ఉంటుంది కదండి సో ప్రో సర్కిల్లో మనకు ఈ విధంగా రౌండ్స్ అనేది ఉంటాయి ఓకే సో డిఫరెంట్ డయామీటర్స్ తోటి ప్రో సర్కిల్స్లో ఉంటాయి సో వీటిలో డయా అని 21 డయా
20 డయా, సో కొన్నిట్ల స్కేల్ ఏందో 21.5 20.5 అలా ఉంటాయి, ఎలా తీసుకున్నా సరే. సో మీకు ఏంటంటే వోల్ట్ మీటర్, నెక్స్ట్ అమ్మీటర్. ఓకే, సో వోల్ట్ మీటర్ అయితే సో ఒక 12 డయా తీసుకోండి, అమ్మీటర్ అయితే 10 డయా తీసుకోండి. ఓకే, సో వాట్ మీటర్స్ కూడా ఏంటంటే ఒక 12 డయా తీసుకోండి. ఓకే, జస్ట్ అది స్టాండర్డ్, అంటే మీరు ఎప్పుడు వాడినా సరే సో వోల్ట్ మీటర్ 12 డయా, అమ్మీటర్ని 10 డయా, వాట్ మీటర్ని ఒక 12 డయా అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, సో బెస్ట్ ఏంటంటే మన డ్రాయింగ్ మొత్తం కూడా వీటితోటే చూసుకుంటూ పోతే బెటర్గా ఈజీగా ఉంటుంది. ఇవ్వండి. నెక్స్ట్ ఏంటంటే సో మనకు ఏమేమి ఉంటాయి, మోటార్ ఉంటుంది. సో మోటార్ని ఏ విధంగా హైట్ తోటి డ్రా చేయాలి. సో మోటార్ని ఏంటంటే రౌండ్గా డ్రా చేసిన తర్వాత సో మనకి ఈ డయా ఎంత ఉండాలంటే 20 డయా ఉంటే మనకు నీట్గా అన్నిట్లో ఉంటుంది. ఓకే, మోటార్ అయితే మోటార్ ఆన్ చేస్తాం, అది ఏసీ అయినా డీసీ అయినా. నెక్స్ట్ జనరేటర్ అయితే జనరేటర్ని డ్రా చేస్తాం, ఏసీ అయితే ఏసీ అని, డీసీ అయితే డీసీ అని. ఓకే, ఇవి మెయిన్ థింగ్స్, ఇవి గుర్తుపెట్టుకొని మిగతా సర్క్యూట్స్ అన్ని కూడా డ్రా చేయాలి. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేంటంటే ఫస్ట్ ప్రో స్కేల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ప్రో స్కేల్ లేకుండా ఏం డ్రా చేయడానికి ఉండదు. సో గుర్తుపెట్టుకొని కొద్దిగా నీట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి, మిస్టేక్స్ అనేది ఏం పెట్టుకోకండి. సో మనకు ఎక్కడ సో పెన్సిల్స్ ఏవి యూస్ చేయాలి. సో మనకు హెచ్బి పెన్సిల్ ఉంటుంది, ఓకే, 2H పెన్సిల్ ఉంటుంది, 1H పెన్సిల్ ఉంటుంది. ఓకే, సో మనకి ఏది ఎక్కడ పడుతుంది, సో లైట్ ఉండేటప్పుడు 2H వాడండి, సో డార్క్ ఉంటుంది హెచ్బి పెన్సిల్ వాడండి. ఓకే, జస్ట్ సజెషన్, అంటే మీరు రబ్ చేసేటప్పుడు ఇలాంటి రెఫరెన్స్ లైన్స్ ఏమైనా 2H or 1H తోటి డ్రా చేసుకోండి. ఓకే, డ్రా చేసేటప్పుడు మీకు నీట్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి మీకు చెప్పాల్సిన డ్రాయింగ్. సో మీకు ఏంటంటే మీరు ఎలక్ట్రికల్ డ్రాయింగ్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో సో మీకు ఆల్రెడీ సెండ్ చేసి ఉంటాను మీ గ్రూపుల్లో. సో వాటికి సంబంధించిన చూసుకోండి. ఓకే, సో షీట్ని కొద్దిగా నీట్గా పెట్టుకోండి. సో ఇలా ప్లేస్ చేసుకోవాలి, షీట్ అరేంజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు షీట్ ఇలా ఉందనుకోండి. ఓకే, ఇక్కడ ఒక టైటిల్ బాక్స్ పోతుంది. ఓకే, సో మీరు ఇది లైన్స్ కొడతారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ దాని షీట్ని ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ సింబల్స్ డ్రా చేయడానికి షీట్ని ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది నేమ్ రాయండి క్యాపిటల్ లెటర్స్లో, అంటే ఈ విధంగా ఇలా లైన్స్ కొట్టేసి నేమ్ ఆఫ్ ది సింబల్. ఓకే, ఇక్కడ సింబల్ డ్రా చేయండి. రెసిస్టర్ అయితే రెసిస్టర్ని, ఇండక్టర్ అయితే ఇండక్టర్ని, ఓకే, కెపాసిటర్ అయితే కెపాసిటర్స్ని, వోల్ట్ మీటర్ అయితే వోల్ట్ మీటర్ని, అమ్మీటర్, ఇలా అన్ని మీటర్స్ని సంబంధించిన వాటిని డ్రా చేయండి. ఓకే, ఇది మీకు ఇచ్చే టాస్క్. సో మిగతా టాస్క్ సంబంధించిన అంటే మనకి ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ సింబల్స్ అండ్ నేమ్ ప్రాక్టీస్ చేస్తే మిగతా అనేది కూడా ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మెసేజ్ ఆన్ దట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మన్ రామకృష్ణ సైనింగ్ ఆఫ్.